తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపైన కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా కలెక్టర్లకు పెన్షన్లపైన పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలిచ్చింది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కాగా బడ్జెట్లో ఇప్పటికే ప్రకటించిన 2 లక్షల పెన్షన్లతో పాటుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులు అర్హతలపైన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించి మరో ముఖ్య నిర్ణయంతో ముందుకు వెళుతోంది. తెలంగాణలో కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 2 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు తాజాగా అన్ని జిల్లా కలెక్టరేట్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పైగా చేయూత, ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. కొత్తగా 2 లక్షల మందికి ఆమోదం ఇచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లకు నిధులు కేటాయించి జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అది అంచనా మాత్రమే. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకి చేయూత పెన్షన్ పథకం వర్తిస్తుంది. ఇప్పటి వరకు పెన్షన్ పొందకుండా కొత్తగా పెన్షన్ పొందాలి అనుకునేవారు గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. గ్రామ సభల్లో అర్హులను గుర్తించి ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. దీంతో జూన్ 2వ తేదీ నుంచి 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.